ఆటో కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అట్లెట్లా గిట్లెట్లా అట్లెట్లా గిట్లెట్లా జై తెలంగాణ ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికులు వెంటనే ఆటో కార్మికులు వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టింది. దానికి మేము ఆటో కార్మికులం ఎక్కడ కూడా ఎత్రాజు చేస్తలేం. మహిళలకు అందించే సౌకర్యం పట్ల ఆటో కార్మికులకు ఏ రకమైన విద్వేషం లేదు. కాకపోతే ఆటో మీదనే ఆధారపడి రిక్కాడితే డొక్కాడని మా ఆటో కార్మికుల జీవితాలకు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మా ఉపాధికి ఈ ఆటో కార్మికుల ఉపాధికి ఇబ్బంది కలిగింది. వీళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా మారి చాలా ఆవేదన చెందుతారు. చాలామంది ఆత్మహత్య ప్రయత్నాలు చేశారు. అయితే ఈ నూతన ప్రభుత్వం ఒక సౌకర్యాన్ని కల్పించడంలో ఇంకొక వర్గం యొక్క ఆలోచనలు ఆటో కార్మిక రంగం ఎట్లా ఇబ్బంది పడుతుందన్న విషయాన్ని పరిగణించకుండా తీసుకోవడం పట్ల మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అయితే ఆటో కార్మికులకు సంబంధించి రోజు ఒక 1000 రూపాయలు సంపాదించే ఆటో కార్మికుడు ఇప్పుడు ఇంటికి కుటుంబం ఎట్లా గడవాలి, పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి, అదే రకంగా ఆటో ఛార్జీలు మన ఆటో కిస్తీలు ఎట్లా కట్టాలన్న తీవ్ర కలత చెంది చాలామంది ఆత్మహత్యల వైపు రైలు పట్టాల వైపు చూసేలాగా ఈ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ 3 రంగుల పార్టీ ఈ ఆటో కార్మికుల 3 టైర్లలో గాలి తీసేసి వీళ్ళ జీవితాన్ని అంధకారం చేసింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 50 లక్షల మంది ఈ ఆటో నడుపుకొని జీవించే ఆటో కార్మికుల పట్ల వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళ ఉపాధి ఆగమైంది కాబట్టి వెంటనే ప్రతి నెల 15,000 రూపాయలు ఆటో కార్మికులకు జీవన భృతి చెల్లించాలని చెప్పి మేము ఆటో కార్మికులందరి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే వెంటనే ప్రభుత్వం అయితే అధికారంలోకి రావాలి అన్న హడావుడున్న తప్ప ఆటో కార్మికులను ఎట్లా ఆదుకోవాలన్న కనీస పరిజ్ఞానం లేకుండా ఉన్నది. ఆటో మీదే జీవించే ఈ ఆటో కార్మికులు ఇంకోటి ఎన్ని హెలికాప్టర్ వచ్చినా, ఏరోప్లేన్ వచ్చినా, విమానం వచ్చినా ఆటోను రిప్లేస్ చేయలేదు. సమాజంలో ఆటో లేని సమాజాన్ని ఊహించలేం. ఏ గల్లీకైనా, ఏ ఇంటికైనా, ఏ అర్ధరాత్రి అయినా అందుబాటులో ఉండేది ఒక మినీ 108 లాగా ప్రజలకు సేవలు అందించే ఒక గరీబోని 108 ఆటోనే. కాబట్టి ఈ ఆటో కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని సుమారు 50 లక్షల మంది కుటుంబాలు రోడ్డున పడి కలత చెంది ఆవేదన చెంది వాళ్ళ బతుకులు ఆగమయ్యే పరిస్థితి. కాబట్టి వెంటనే ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయల జీవన భృతి చెల్లించాలని చెప్పి ఈ నూతన ప్రభుత్వాన్ని మేము ఆటో కార్మికులందరి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం ఈ నిర్లక్ష్య వైఖరి మానుకొని మహిళలకు ఉచిత సౌకర్యం అందించండి. మేము దానికి వ్యతిరేకం కాదు, కానీ మా బతుకులు ఎట్లా అనే విషయాన్ని మేము ప్రశ్నిస్తున్న విషయాన్ని వెంటనే ప్రభుత్వం గమనించి ఆటో కార్మికుల పట్ల వాళ్ళకి జీవన భృతి చెల్లించేలాగా, వాళ్ళ గాడి మళ్ళీ చక్కగా రోడ్డు మీద ఎక్కేలాగా ఒక మంచి సహేతుకమైన నిర్ణయం వెంటనే వెల్లడించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇదే నిర్లక్ష్యం కొనసాగితే రానున్న కాలంలో అందరి ఆటోలను ఇంకా కార్మికులను ఏకం చేసి మున్ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మా హక్కులను సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.